హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నేను చక్కనైన ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ని మీకోసం తీసుకొచ్చాను. ఇది భీమవరం సరౌండింగ్లోనే ఉంది, మున్సిపాలిటీలో. చూస్తున్నారు కదా, ఇదే అపార్ట్మెంటు. చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది, దీని డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో వివరించి చెప్తాను. చూడండి. ఒకవేళ నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్ ఇస్తాను టైటిల్లో. వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి. మీకు నేను ఈ అపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు వాట్సాప్లో పెడతాను. అలాగే వీడియోలో కూడా మీకు ఇస్తాను పూర్తి డీటెయిల్స్ అయ్యి. మీకు ఒకవేళ నచ్చితే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు చూస్తున్నదే ఇది భీమవరం మున్సిపాలిటీలోనే ఉంది, మంచి ఏరియాలో ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందో. చాలా బాగుంటుంది కదా అపార్ట్మెంటు. కట్టి కూడా మీకు మ్యాక్సిమం ఒక 7 years ఎంతో అవుతుంది అనుకుంటా. కట్టి 7 or 10 years లోపే అవుతుంది. ఇది మీకు బెడ్రూము చూస్తున్నారు కదా, బెడ్రూమ్ ఇది. అయితే దీనికి కబోర్డ్స్ అనేది అయితే ఏమీ లేవు, మనం కట్టించుకోవాలి. ఓనర్స్ కొనుక్కున్నారు, దాన్ని మళ్ళీ రీసేల్ పెట్టారు. కాబట్టి మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను. ఫొటోస్ రూపంలోనే నేను చూపిస్తున్నాను తప్ప నేను వీడియోస్ రూపంలో అయితే నేను చూపించట్లేదు. ఎందుకంటే వీడియోస్ తీయొద్దన్నారు, అది వీడియోస్ రూపంలో నేనేమి చూపించట్లేదు, మీకు ఫొటోస్ రూపంలో చూపిస్తున్నాను. చూడండి, దీంట్లో మీకు అన్ని రకాలు ఉన్నాయి. ఇది మనకి మీరు చూసారు ఆల్రెడీ, అపార్ట్మెంట్ ఫోటో చూసారు కాబట్టి. ఇది 5 states, 2nd floorలో ఉంది. ఇది మనకి 2nd floorలో ఉంది. కూర్చుని అయితే ఈస్ట్ ఫేసింగు మీరు చూడొచ్చు ఎలా ఉందో, బాగుంటుంది. ఏరియా కూడా వెల్ ఇష్యూడ్ ఏరియా, గుడ్ ఏరియా, బాగుంటుంది. ఇది కిచెన్ కూడా మీకు ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంది, చూసుకుని కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఎలా అయితే రేట్ వచ్చి 45 లక్షలు చెప్తున్నారు, కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగు, 2nd floor, కార్ పార్కింగ్ ఉంది. ఎస్ఎఫ్టీ వచ్చి మీకు 1380 ఎస్ఎఫ్టీ. దాన్ని బట్టి కింద కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు. 5th floorలో ఇది 2nd floorలోనే ఉంది మనకి. 2nd floorలో మనకి అపార్ట్మెంట్ ఉంది మనకి. ఇలా చెప్పిన రేట్ మీద మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు, నెగోషియేషన్ చేసుకోవచ్చు కూడా. కానీ మంచి అపార్ట్మెంటు, గుడ్ ఏరియా, మీకు మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంది. భీమవరం మున్సిపాలిటీ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో ఉంది ఇది. మనకి ఇలాంటి వీడియోస్ అండ్ ఫొటోస్ ఒక సైట్లనే కాదు, బిల్డింగ్లనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మీరు చూసి మీకు నచ్చితే నా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు మంచి వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, కొంతమంది వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు. అలా చూసి వెళ్ళిపోవటం వల్ల మాకు ఒరిగేది ఏం లేదు. మేము 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ తీసుకుంటాం. కానీ ఒకటి అలా చూసి వెళ్ళిపోవచ్చు, కానీ ఒకటి ఇలా చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ దుక్కుని బుట్టలో పడుతున్నారు. అలా కొంతమంది పడ్డారు. అలా మీరు పడకూడదని నేను వీడియోస్ చేస్తున్నాను మంచివి. నాకు అవి రేపన్న రోజు రూపాయి పెరుగుతుంది అనుకుంటేనే నేను ఇలా వీడియోలు పెడుతున్నాను. అది పెరగదురా బాబు అనుకుంటే నేను ఏంటి వీడియోస్ మీకు పెడతలేదు. మీరు చూస్తూనే ఉన్నారు, నేను 2 daysకో అలాగ ఒక వీడియో పెడుతున్నాను. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రతిరోజు నేను పెట్టలేక కాదు. ప్రతిరోజు బోల్ సైట్లు వస్తున్నాయి, బోల్ బిల్డింగ్లు వస్తున్నాయి. కానీ ఏ బిల్డింగ్ ఎంతకి వెళ్తుంది, ఏ బిల్డింగ్ అయితే మీకు అమ్ముకుంటే రూపాయికి 10 రూపాయలు లాభం వస్తుంది, ఏ సైట్ అమ్ముకుంటే రూపాయికి పావుల లాభం వస్తుంది మాకు తెలుసు. ఆ సైట్లో నేను వీడియోలు తీస్తున్నాను తప్ప నేను అన్ని వీడియోస్ నేను తీసి పెడతలేదు. మీ అందరి కోసం నేను చేస్తుంది ఇది. నేనైతే మీకు వాట్సాప్లో మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఇది హాలు, చూసుకుని చూసుకోవచ్చు. హాలు ఆపోజిట్ ఏమో బెడ్రూము. బాగుంది, చాలా బాగుంది. ఏంటంటే కబోర్డ్లో లేవు, ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలాంటి మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు. ఇది టీవీ పెట్టుకోవడానికి ఇది టీవీ పెట్టుకునేది హాలు. అలాగే చాలా బాగుంటుంది కదా ఈ అపార్ట్మెంటు, చాలా బాగుంటుంది. మంచి గుడ్ ఏరియాలో ఉంది. అంతా మన ఎంప్లాయీస్ ఎక్కువ ఆ ఏరియాలో. కాబట్టి అలాంటి మంచి ఏరియాలో మనకి ఉన్నాయి. నేను ఎందుకంటే ఇలాంటి మంచి సైట్లు, బిల్డింగులు, పొలాలు పెడుతున్నానంటే మీరు
ఊరికనే వచ్చిన డబ్బు కాదు కదా అది. మీరు కష్టపడి రూపాయి కూడబెట్టుకునే డబ్బు అది. ఆ డబ్బును భూమి మీద పెట్టుబడి పెడుతున్నప్పుడు రూపాయికి కనీసం పావలైన లాభం రావాలి. అలా లాభం లేని పక్షంలో మీరు భూమి మీద పెట్టుబడి పెట్టిన వేస్ట్ కదా. ఇది అనుకో, ఇది చిల్డ్రన్స్ బెడ్, ఇది ఎంట్రన్స్, ఇది సారీ అండి, ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. ఇలాగా మీరు భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు రూపాయి లాభం లేకపోతే మీరు పెట్టుబడి పెట్టిన వేస్ట్ కదా. అలాగని ఎక్కడెక్కడో కొన్ని మోసపోతున్నారే, అలా మోసపోకూడదనే కదా ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను చేస్తుంది ఇది. నేను నిజాయితీగా ఉంటా. నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు కొన్న ప్రతి సైట్ వాల్యూ కూడా పెరిగింది, కొన్న ప్రతి బిల్డింగ్ కూడా పెరిగింది కూడా. అలాగే మీరు కూడా కొనుక్కోండి నా ద్వారా అని మీకు చెప్తున్నాను. కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో 99.99% మోసాలతో అమ్ముతారు. అర్థమైందా? చూసారు కానీ చుట్టూ మీకు ఇనప వసూలతో పకడ్బందీగా కట్టుకున్నారు ఎంట్రన్స్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇలా ఎందుకు చెబుతున్నానంటే మోసపోతున్నారని. రీసెంట్గానే ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను. రీసెంట్గానే ఒక అతను పాపం నా కస్టమరే 36 లక్షలు పెట్టి ఉదుకు సైట్ కొన్నారు. అతను కొన్న సైటు అంత ఉండదు అది, కానీ డబ్బులు పెట్టి కొనేశారు. దానికి 2 రోడ్లు పెట్టుకోవాలి, 2 రోడ్లకి 2 సెంట్లు పోద్ది. పోయి రోడ్డు పెట్టుకున్నా పర్లేదు అనుకోండి. కానీ కొనటం వల్ల ఆయన ఈరోజు దాన్ని అమ్ముకోవడానికి ఎంత లాస్ అమ్ముకున్నారో తెలుసా ఫ్రెండ్స్? 11 లక్షలు. అంటే 36 లక్షలు కొని 25 లక్షలకు అమ్ముతున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత నష్టపోయారో పాపం. ఎంత అలా కొనిపెట్టేశారు మీడియాలో. ఇలాగ కొనిపెట్టేస్తారు, మాయ మాటలు చెప్పి ఇక్కడ కొనుక్కోండి బాగుంటుంది అని మాయ మాటలు చెప్పి కొనిపెట్టేస్తారు. అలా కొనిపెట్టే వాళ్ళు బొట్టలోనే పడుతున్నారు. అందరు కస్టమర్లు అలాగే పడుతున్నారు. ఏదో కొంతమంది బాగున్న వాళ్ళని మంచిది కొనుక్కుంటున్నారు, కొంతమంది అలా కాదు. నా దగ్గర వచ్చిన 99%లో నేను 10% మంది కొనుక్కుంటున్నా, కానీ 90% మంది బయట కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న వాళ్ళందరూ నష్టపోతున్నారు. అలానే అందరూ అని కొన్నాం. కొంతమంది చాలా మట్టికి నష్టపోతున్నారు, కొంతమంది మాత్రం అదృష్టం కొద్దీ కొనుక్కొని లాభపడుతున్నారు తప్ప కొంతమంది 99%లో ఒక 10% నా దగ్గర కొన్న వాళ్ళు 70% నష్టపోతున్నారు. ఓన్లీ 20% మాత్రమే కొద్దిగా లాభపడుతున్నారు. అలాగా ఆ 70% నష్టపోకూడదని నా ప్రయత్నం తప్ప నాకేదో వచ్చేస్తుందని కాదు ఫ్రెండ్స్. ముందుగా చెప్తున్నాను, రూపాయి కూరగొట్టుకునేది ఏదో మంచిది కొనుక్కోండి, అంతేగాని మాయమాట చెప్పి బొట్టలో పడిపోకండి. బొట్టలో పడే వాళ్ళతో దగ్గరే మీరు కొంటున్నారు, అలా కొనుక్కోకూడదని నా మనవి. రూపాయి పోగొట్టుకోవడం అంటే ఎంత వాల్యూ నాకు తెలుసు. ఇప్పుడు ఒక అతను పోగొట్టుకున్నారు, దానికి ఎంత వచ్చింది. కాబట్టి ఫ్రెండ్స్ మంచి కొనుక్కొని మీ రూపాయికి పావుల లాభం పొందాలని కోరుకుంటున్నాను. నా వీడియోలుగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి పంపండి. మీరు కొన్న పని మీ ఫ్రెండ్స్ అని కొనుక్కుంటారు. మోసపోవద్దు, అదే నా మనవి. మోసపోయి డబ్బులు పోగొట్టుకోకండి. నేను ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మోసపోయి మీరు డబ్బులు పోగొట్టుకోకండి. రూపాయి కష్టపడిన డబ్బులు అయ్యి పోగొట్టుకోవద్దని నా మనవి. ఓకేనా ఫ్రెండ్స్? నేను వాట్సాప్లో నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ చేయండి. నేను మీకు మెసేజ్ పెడతాను, రిప్లై కంపల్సరీగా ఇస్తాను. నేను రిప్లై ఇవ్వకుండా ఉండను. వాట్సాప్ నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్ టైటిల్లోనే ఇస్తాను, ఆ టైటిల్లోనే మీరు నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను, బాయ్.